అందరికీ నమస్కారం. నా పేరు రాజ్. నేను ఒక లాయర్గా నేను వృత్తి సాగిస్తున్నాను. ఒకరోజు ఏమైందంటే నా స్నేహితులతో నేను ఒక పందెం రాశాను. వారంతా మాట్లాడుకుంటున్నారు, మరణశిక్ష గొప్పదా, జీవితకాలం శిక్ష అనిపించడం గొప్పదా అని. వారు అందరూ కూడా జీవితకాలం ఎవరితోనూ సంబంధం పెట్టుకోకుండా జైల్లో పడి జీవించడం కన్నా ఒకసారి చనిపోవటం గొప్పదని అందరూ నిర్ణయించుకుంటారు. నేనన్నాను, మానవ జీవితం చాలా గొప్పది. ఒకేసారి చనిపోవడం కన్నా వాడికి చావు వచ్చేంత వరకు బ్రతికుండటమే గొప్ప అని అనుకుంటున్నాను. అందుకని జీవితకాల శిక్ష గొప్పదని మరణశిక్ష కన్నా నేను చెప్పాను. నాతో నా స్నేహితుడు బ్యాంకు ఉద్యోగి నాతో పందెం కాసి, సరేరా నువ్వు ఒక 15 సంవత్సరాలు ఎవరితోనూ సంబంధం పెట్టుకోకుండా ఒక గదిలో జైల్లో ఉన్నట్టుగా ఒక గదిలో నువ్వు ఉండి జీవించి నువ్వు చెప్పింది రైట్ అని నిరూపించు. అందుకు నిరూపిస్తే నేను 2 మిలియన్ల రూపుల్స్ ఇస్తాను, అంటే 20 లక్షలు డబ్బుగా నేను ఇస్తానని చెప్పి అన్నాడు బ్యాంకర్. దాన్ని ఒప్పుకొని నేను ఈ జైల్లో జీవిస్తున్నాను, ఒంటరి వాడై జీవిస్తున్నాను. ఇవిగో పుస్తకాలు. దాదాపు నేను ఈ 15 ఏళ్ళు, నాకు 25 సంవత్సరాలు ఉండగా నేను ఈ జైలుకి వచ్చాను. 10 సంవత్సరాల్లో నేను చాలా పుస్తకాలు చదవడం జరిగింది. ఫిజిక్స్, సైన్స్, బోటనీ, జువాలజీ, ఇలా ఎన్నెన్నో. చివరికి ఇంకా 2 సంవత్సరాల్లో నా యొక్క పందెం ముగుస్తున్న సమయంలో నేను బైబిల్ చదివాను, న్యూ టెస్టమెంట్. నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో సంపద కన్నా జ్ఞానం గొప్పదని అనిపించింది. నేను ఈ 15 సంవత్సరాల్లో ఈ జైల్లో వాడు తినడానికి ఆహారం పంపించేవాడు, తాగడానికి మందు పంపించాడు, అలాగే చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాడు, మ్యూజిక్ ప్లే చేయడానికి కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా పంపించాడు, గిటార్ అని, వయలిన్ అని. బట్ నేను పుస్తకాలతో నేను నా జీవితాన్ని కొనసాగించాను. చివరిగా నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో జ్ఞానం అనేది ఎంతో గొప్పది, విజ్ఞానం అనేది ఎంతో గొప్పది, డబ్బు కన్నా గొప్పది, సంపద కన్నా గొప్పదని తెలుసుకుని నేను చివరిలో ఒక ఉత్తరం రాశాను నా స్నేహితుడికి. మరోవైపు నా స్నేహితుడు బ్యాంకర్, స్టాక్ మార్కెట్లో నువ్వు అక్కడ ఇక్కడ బిజినెస్లో డబ్బు పెట్టి పోగొట్టుకున్నాడు. చివరికి మిగిలింది వాడి దగ్గర నాకు ఇచ్చే డబ్బులు 20 లక్షలు. అవి ఇచ్చేస్తే వాడు పేదవాడైపోతాడు, ఏమీ లేనివాడు అయిపోతాడు, పరువు పోతుంది. పైగా పందెం ఓడిపోయాడని పరువు పోతుంది. ఏం చేయాలో తెలియక వీడికి డబ్బులు ఇవ్వడం ఎందుకులే అని చెప్పి నన్ను చంపేద్దామని ప్లాన్ వేసుకున్నాడు. ఒకరోజు నా దగ్గరికి రాబోయాడు చంపడానికి. నేను ఆల్రెడీ ఒక ఉత్తరం రాసి నేను మా టేబుల్ మీద పెట్టుకున్నాను. ఒరే, జీవితంలో నేను సాధించింది జ్ఞానం పుస్తకాల ద్వారా. నాకు డబ్బు అవసరం లేదు, డబ్బుతో నాకు పని లేదు, దానికన్నా ఇదే గొప్పది. నీ దగ్గర నేను డబ్బు ఆశిస్తే ఇప్పుడు నేను చదివిన చదువు, సాధించిన విజ్ఞానం ఏమాత్రం పనికిరాదు. కాబట్టి నేను పందెంలో ఓడిపోతున్నాను. సమయం 15 సంవత్సరాలు ముగించక ముందుగానే నేను వెళ్ళిపోతున్నాను. సో నేను ఓడిపోయానని ఒప్పుకుంటూ నాకు నీ డబ్బు అవసరం లేదని చెప్పి ఈ ఉత్తరం రాస్తూ నీకు ముందుగానే వెళ్ళిపోతున్నాను. కానీ నా స్నేహితుడు వచ్చినాడికి నేను వెళ్ళిపోయాను. వాడి ఉత్తరం చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో, నా దగ్గర డబ్బు లేదు, ఉండదేమో, వీడికి ఇస్తే 20 లక్షలు అని చెప్పి నేను చంపడానికి కూడా నేను దిగజారిపోయాను. ఇదా నేను జీవితంలో నేర్చుకున్నది అని చెప్పి చాలా బాధపడ్డాడు. నేనైతే ఇదే జైల్లో 15 సంవత్సరాలు గడిపి చివరి సమయంలో ఇక కొన్ని గంటలు అయిపోతున్న సమయంలో నేను ఉండకుండా నేను బయటకు వచ్చేసి, ఎందుకంటే నాకు డబ్బు మీద ఆశ లేదు, విజ్ఞానమే నాకు కావాల్సింది.
నేను యాంటోన్ చికో అనేటువంటి వ్యక్తి రాసినటువంటి కథలో పాత్రని. నేను లాయర్గా ఉద్యోగం చేస్తున్నాను. మనిషికి జ్ఞానం చాలా అవసరమైనది, చాలా గొప్పది, సంపద కన్నా గొప్పదని తెలియజేయడమే ఈ కథ యొక్క సారాంశం. ధన్యవాదాలు.